హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు ఎంతో హెల్దీ అయిన బాలామృతం అందరికీ తెలిసిందే కదండి. దాంతో కూడా మనం కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ బాలామృతం ప్యాకెట్స్ అందరికీ తెలిసిందే కదండి. ఇది మనకు అంగన్వాడీలో ఇస్తారు. 7 నెలల నుంచి 36 నెలల పిల్లలకి ఈ పౌష్టికాహారాన్ని ప్రతి నెల ఇస్తారు. అలాగే మనం పిల్లలకి ఇచ్చే 100 గ్రామ్స్ బాలామృతానికి ఎంత న్యూట్రిషన్స్ మనకి పిల్లలకి అందుతాయో అనే డీటెయిల్స్ కూడా మనకి ప్యాకెట్ వెనకాల రాసి ఉంటుంది. అలాగే దీంట్లో ఏమేమి వాడారు అనేది కూడా మనకి ప్యాకెట్ వెనకాల రాసి ఉన్నాయి. అవి కూడా మనం కేక్ ప్రిపేర్ చేసుకుంటూ చెప్పుకుందాము. ఇక్కడ నేను 2 కప్స్ బాలామృతాన్ని తీసుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మా అయాన్ష్ 8th మంత్ బర్త్డే అండి, 8వ నెల బర్త్డే. తనకి ఇది బాలామృతం ప్యాకెట్ అనేది 2nd ప్యాకెట్ తనకి ఇచ్చింది. కాబట్టి తన 8th మంత్ బర్త్డేకి తన బాలామృతం ప్యాకెట్ని యూజ్ చేసి ఇలా కేక్ అనేది ప్రిపేర్ చేసాము. చూడండి, బాలామృతం కాస్త రవ్వగా ఉంటుంది కాబట్టి నేను కాస్త సాఫ్ట్గా చేసుకోవడం కోసం దాన్ని మిక్సీ పట్టాను. దీన్ని ఒక బౌల్లో వేసాను. దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, కాకపోతే ఇంకాస్త స్వీట్నెస్ కోసం నేను ఒక 1/2 కప్ షుగర్ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి దీన్ని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కేక్ ప్రిపరేషన్లో వాడే పొడి పదార్థాలన్నీ వేసేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 1/2 pinch సాల్ట్ కూడా వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ బటర్ని కూడా వేస్తున్నాను. బటర్ని కేక్ కోసం వాడే ముందు ఒక 15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టండి. మనకు సాఫ్ట్గా అవుతుంది, లేదంటే కాస్త గట్టిగా ఉంటుంది. అలాగే ఒక 1/2 కప్పు నూనెను కూడా వేసాను. వేసి వీటన్నింటిని ఈవెన్గా కలిసే విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. అలాగే కాస్త పెరుగును కూడా వేస్తూ కలుపుకుందాం. ఆల్రెడీ మనము ఎగ్గుని యూజ్ చేసి పాలని యూజ్ చేసి చేసాం కదండి. ఈసారి పెరుగుని యూజ్ చేసి కూడా చేస్తున్నాను. దీంతో చేసిన మన కేక్ అనేది వస్తుంది అని చెప్పడం కోసమే. ఇప్పుడు పెరుగుని ఇలా కొద్దిగా వేస్తూ ఈవెన్గా కలిసే విధంగా ఎలాంటి లంప్స్ అనేటివి ఫామ్ అవ్వకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఆల్రెడీ మనం బిస్కెట్ కేక్స్, అలాగే ఓరియో కేక్, అలాగే బెల్లం గోధుమ పిండి కేక్ అన్నీ చేసాం కదండి. వాటి లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ టైప్ ఆఫ్ కేక్ రెసిపీ కావాలో ఒకసారి చెక్ చేయండి. చూడండి, మనకు ఇలా సాఫ్ట్గా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ బాలామృతంలో వేయించిన గోధుమ పిండి, వేయించిన శనగపప్పు పిండి, పంచదార, రిఫైన్ నూనె, పాలపొడి, అలాగే వీటితో పాటు కాల్షియం, విటమిన్ ఏ, B1, B2, C, అలాగే ఫోలిక్ యాసిడ్, B12, జింక్, ఇలా చాలా విటమిన్స్ అనేటివి యాడ్ చేస్తారు. ఓకే అండి, మనకి ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసాను. మనకి మంచి ఫ్లేవర్ రావడం కోసమే అండి ఇది. చూడండి, మనకి కేక్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 1/2 కప్పు సాల్ట్ వేసి అందులో స్ప్రెడ్ చేస్తున్నాను.
దీన్ని ముందు స్టవ్ పై ఉంచి ప్రీహీట్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఇసుక యూజ్ చేసి అలాగే కాస్త వాటర్ యూజ్ చేసి కేక్ అనేది ప్రిపేర్ చేస్తాం కదండి. ఇప్పుడు కాస్త సాల్ట్ యూజ్ చేసి కూడా చేద్దాం. అది ప్రీహీట్ అయ్యేలోపు కేక్ ట్రే ఉంటుంది కదండి, దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఇలా పొడి పిండిని చల్లుకుంటూ అంచులకి అలాగే అడుగు భాగం అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా ట్యాప్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా రెడీ అయిపోయింది కదా ట్రే అనేది. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బాలామృతం కేక్ మిక్స్ని వేసి దీన్ని ఒకసారి 1-2 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం ద్వారా దాంట్లో ఉండే ఎయిర్ బబుల్స్ అనేటివి పోతాయి. అలాగే దీనిపైన డెకరేషన్ కోసం నేను టూటీ ఫ్రూటీ యూజ్ చేశానండి. కావాలి అనుకుంటే ఆల్మండ్స్ అలాగే జీడిపప్పు, కిస్మిస్ ఇలా ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ట్యాప్ చేస్తే ఆ టూటీ ఫ్రూటీ అనేది చూడండి, మనకు సాల్ట్ కూడా ప్రీహీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ని ఉంచి దానిపై ఒక కేక్ ట్రేని పెట్టి కుక్కర్ మూత పెట్టేసాలి. కుక్కర్ మూతకి రబ్బర్ కానీ విజిల్ కానీ లేకుండా చూడాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 50 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 50 మినిట్స్ ఒక టూత్ పిక్తో ఇలా కేక్ పై గుచ్చి చూస్తే ఎలాంటి పిండి కనుక మనకి అంటకుండా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు కుక్కర్లో నుంచి ట్రైన్ బయటికి తీసి ఇలా అంచుల్ని నైఫ్తో క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ ఉంచి ఈ విధంగా రివర్స్గా మలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా 1-2 టైమ్స్ ట్యాప్ చేసి ట్రే అనేది తీస్తే మనకి కేక్ అనేది ఈజీగా ఊడి వస్తుంది. ఇప్పుడు దీనిపై మరొక ప్లేట్ ఉంచి దీన్ని సీదా చేసుకోవాలి. చూడండి, మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీ అయిన బాలామృతం కేక్ రెడీ. ఇలా బాలామృతంతో అప్పుడప్పుడు ఇలా కేక్ రెసిపీస్ కూడా చేసి పెడితే బాలామృతాన్ని నేరుగా తినని పిల్లలు కూడా ఇష్టంగా తెలియకుండానే మొత్తం తినేస్తారు. వాళ్ళకి దీన్ని స్నాక్లా కూడా పెట్టొచ్చు. అలాగే బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎంతో హ్యాపీగా హెల్దీ అయిన కేక్ అనేది మనం తినేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరో 10 మందికి తెలుస్తుంది కదండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాళ మా అయాన్ష్ 8th మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ కదండి. తన కోసమే స్పెషల్గా బాలామృతం కేక్ని ప్రిపేర్ చేశాము. అలాగే కొన్ని తన పిక్స్ షేర్ చేశాను. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. మా లిటిల్ మాస్టర్ షెఫ్ ఎలా ఉన్నాడో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బాయ్.